ఇలా చల్లగా వర్షాలు పడుతున్నప్పుడు వేడి వేడి చేపల కూరతో అన్నం తింటే ఉంటుంది చాలా చాలా హాయి. ఆ టేస్టే వేరు. ఎంతమందికి ఇష్టం చేపల కూర అంటే. ఇలా రొయ్య చేపని కుక్ చేసుకొని చక్కగా వేడి వేడి అన్నంతో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి స్పెషల్ చూపించబోతున్నాను. ఫిష్ కర్రీ ఎలా చేయాలి ఏంటనేది నేను చూపిస్తాను. ఓకేనా? మరి బ్యాచిలర్స్ కూడా చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుందండి. చికెన్, మటన్ ఇలాంటివి మనం అవాయిడ్ చేస్తున్నప్పుడు ఫిష్ ఇలాంటి ఒమేగా అది ఉంటుంది ఫిష్లో కదా. సో మనం ఫిష్ తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిది అనమాట. సో నేనైతే డైట్లో ఇది కూడా ప్లాన్ చేసుకున్నాను. చాలా సింపుల్ ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రాగి జావ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఈజీగా మనకి బరువు తగ్గిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? మరి ఇంకా ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. వచ్చేసేయండి. హాయ్ అండి. ఇప్పుడు నేను ఫిష్ కర్రీ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో 10 నిమిషాల్లోన నేను చూపిస్తాను. రండి. నేను వచ్చేసి రొయ్య చేప తీసుకున్నాను, 1 కేజీ అనమాట. చూసారా? ఫిష్ చాలా క్లీన్గా కడిగేసుకున్నాను. 2 సార్లు వాటర్లో కడిగేసుకొని ఆ తర్వాత సాల్టు, నిమ్మ చెక్క ఒకటేసి బాగా చేపల్ని కడగండి. చాలా చాలా శుభ్రంగా ఉంటాయి. మట్టి స్మెల్ అంతా రాదు. అంతేకాదు నీచు వాసన కూడా తగ్గుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కాస్త పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకోండి. చేపల వల్ల ఏంటంటే మనకి కళ్ళకి చాలా మంచిది. అంతేకాదు పిల్లలు కూడా చాలా తీసుకోవడం వల్ల మనకి ఒమేగా అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. నేనైతే గరం మసాలాలన్నీ ఇందులోనే వేసుకున్నాను. ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు అయితే మానేసేయండి. నేనైతే ఆయిల్ ఇందులో వేసుకోవట్లేదు, స్కిప్ చేసేసాను. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం వేసుకున్నాం కదా. గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసేయండి. చేప ముక్కలకి పట్టేలాగా చక్కగా కలపాలన్నమాట. ఇలా కలపడం వల్ల ఫిష్ కర్రీ అవుతుండగా మనకి అయిన తర్వాత మధ్యలోన కొంచెం చప్పగా అనేది ఉండకుండా బాగా ఉప్పు కారాలన్నీ ముక్కకి మంచిగా పడతాయన్నమాట. ఇలా పట్టడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. నేనైతే చూస్తున్నారు కదా, మొత్తం టోటల్గా వాటికి అవన్నీ పట్టేలా పెడుతున్నాను. దీన్ని తీసుకెళ్ళి ఒక ఫ్రిడ్జ్లోనో లేకపోతే నార్మల్గానో ఒక 10 నిమిషాలు పెట్టేసేయండి. దానివల్ల ఏంటంటే ఉప్పు కారాలు పడతాయి. ఇక్కడ నేను పెద్ద ఆనియన్స్ 2, టమాటాలు మీడియం సైజు ఒక 2 ఎండుమిర్చి తీసుకున్నాను. చూస్తున్నాను కదా, ఇదిగోండి ఇలా అనమాట. పెద్ద టమాటాలు అయితే ఒక 2 తీసుకోండి సరిపోతుంది. మీడియం అయితే ఇలా చిన్న 3 తీసుకోండి. ఫిష్ని బట్టే తీసుకోండి. మరీ ఎక్కువ పులిపోయినా కూడా పని చేయదు కదా, బాగోదు. కూర అంత టేస్ట్ అయితే రాదు. ఫస్ట్ వచ్చేసి బాగా మనం బాండిలోన ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా అదంతా కాస్తంత కాగిపోవాలన్నమాట. ఇప్పుడు ఉల్లి, తర్వాత టమాటా, ఎండుమిర్చి తీసుకున్నాను కదా, వాటిని చక్కగా కట్ చేసుకొని నేనైతే ఫైన్ పేస్ట్లా ఇలా చేసుకున్నాను. చూడండి, పచ్చిదే అనుకోకండి, పర్వాలేదు. మనం ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళాలన్నా లేదా ఊరు వెళ్ళాలన్నా 5 నిమిషాల్లో మనకు కర్రీ ప్రిపేర్ అవ్వాలన్నా ఈ టైప్లో చేసుకొని ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే నాకు అర్జెంట్ అన్నప్పుడు ఇలాగే నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. చూస్తారు కదా, టమాటా, ఆనియన్స్, మిర్చి కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. స్పైసెస్ మనం ఎన్ని యాడ్ చేసుకోవాలనుకుని మనకు ఓపిక ఉంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇట్లా సింపుల్గా వేసేసుకుంటానంటే వేసేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. ఆయిల్ కాస్త వేడెక్కింది కదా, వీటన్నిటిని నేను వేసేసాను. ఇప్పుడు కాస్తంత ఇది పచ్చివాసన పోవాలి, కాస్త వేగనివ్వాలన్నమాట. అంటే మరీ మీడియంలో కాకుండా అలా అని చెప్పేసి హైలో కాకుండా మధ్య రకంగా పెట్టుకోండి. సన్నని సగం మీద చక్కగా కుక్ అయిపోతుంది. ఆయిల్ అంతా పైకి తేలేసిందంటే మనకి ఇది కుక్ అయిపోయినట్టే. మనం ఆల్రెడీ చేపలు అయితే ఉప్పు కారం కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం. అది ఈలోపు చక్కగా ముక్కకి ఉప్పు కారాలన్నీ పడుతూ ఉంటాయి కదా. నేను ఇక్కడ మొత్తం టమాటీని, ఆనియన్స్ అన్నిటినీ కూడాను మిక్సీ చేసి ఇలా పేస్ట్లా చేసిన దాన్ని ఫ్రై చేస్తున్నాను కాబట్టి చక్కగా ఫ్రై అయితే అవుతూ ఉంటుంది. ఈలోపు దీనికి కావాల్సింది ఏంటో మీరు ప్రిపేర్ చేసుకోండి. చేపలకు కావాల్సింది ఏంటంటే చింతపండు. ఈ చింతపండు కూడా నానబెట్టుకొని మీరు
పల్ప్ అయితే తీసుకోండి. నేను ఇందులోన అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ వస్తుంది. మనం ఆల్రెడీ చేపలకి వేసాము, అంతేకాదు దీంట్లో కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. కాస్తంత మూత పెట్టేసి దీన్ని ఒక పక్కన పెట్టేసి సిమ్లో పెడితే చక్కగా కుక్ అవుతూ ఉంటుంది అనమాట మన గ్రేవీ. ఓ వావ్, చూసారు కదా చక్కగా దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి పైకి ఆయిల్ అంతా ఎలా తేలుతుందో చూసారు కదా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇదిగోండి, చింతపండు మీరు జ్యూస్లో చేసి పెట్టుకోవచ్చు. నేను చింతపండు నిల్వ ఎలా స్టోర్ చేసుకోవాలో అది కూడా చేశాను, మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు నేను చింతపండుని కాస్తంత జ్యూస్లా చేసుకున్నాను కదా, ఇది పులిహోరకి అన్ని రకాలుగా వాడుకోవచ్చు. మనం రసం పెట్టాలంటే అప్పటికప్పుడు దీన్ని ఇట్లా చేసుకున్నామంటే మనం చాలా త్వరగా రసం అది పెట్టేసుకోవచ్చు. అంతేకాదండి, సాంబార్లోకి వాటిలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ గ్రేవీలోన కాసంత చింతపండు గ్రేవీ వేసుకున్నాను కదా, ఇది చక్కగా వచ్చేసి చూసారా ఎట్లా ఉందో. అసలు ఒక చిన్న ఇంత పల్ప్ అనే ఏంటి వేస్ట్ పీస్ అనేది కూడా లేకుండా మొత్తం అన్నిటినీ కూడా మనం గ్రేవీ కింద చేసేసుకున్నాం. హోటల్ స్టైల్లో చేసుకోవాలి, సింపుల్గా అయిపోవాలి. బ్యాచిలర్స్కే కాదు మనకి కూడా బాగుండాలి అంటే సింపుల్గా ఈ మెథడ్ని ఫాలో అయిపోండి, చాలా ఫాస్ట్గా మనకి కుకింగ్ అయితే అయిపోతుంది. గంటల తరబడి చేపల కూర అని చెప్పేసి వండుతూ కూర్చునే కన్నా 10 నిమిషాల్లో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేనైతే ఇందులో మరి కాస్త పసుపు, ఇంకా మనం గరం మసాలా అన్నీ వేసుకున్నామని చెప్పి ఇందులో వేయకుండా ఉన్నాం కదా, సో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా దీంట్లో ఏమేమైతే వేయాలో వాటన్నిటిని కూడా వేస్తున్నాను. అన్నీ కూడా ఎక్కువ స్పైసెస్ కాదు, చాలా తక్కువ అనమాట. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసి మంచిగా మరొకసారి ఇలా కలిపేసుకుంటే చూస్తున్నారు కదా మెల్లమెల్లగా కాస్తంత అది బాగా కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయి పైకి ఆయిల్ తేలుతుంది. ఎప్పుడైతే మనకి ఏ కర్రీకైనా ఆయిల్ పైకి తేలిందంటే అది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు మనం అర్థం చేసేసుకోవచ్చు. నాకైతే టైం సరిపోయినప్పుడు కానీ అప్పటికప్పుడు ఏదైనా అర్జెంటుగా చేయాల్సి వచ్చినప్పుడు కానీ చాలా చాలా ఈజీ మెథడ్లో అయితే యూజ్ చేస్తాను. సో అవి ఎవరికైనా యూజ్ అవుతాయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఇందులోనే నేను కొంచెం అంతా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర అనేది కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది లీవ్స్లా వేస్తారు, తర్వాతకి అది కాస్త బ్లాక్ అయిపోతుంది అనమాట. కాబట్టి కాస్త పేస్ట్ అయినా చేసుకోండి, లేదా చిన్న చిన్న లీవ్స్ లాగైనా వేసుకోండి. నేనైతే చాలా తక్కువ వేసుకుంటున్నాను. నాకు గ్రేవీ లాగా ఉండాలి కర్రీ, మరి పులుసు లాగా ఉండడం కానీ నీళ్ళ కానీ అటువంటివి అయితే నాకు అస్సలు నచ్చదనమాట. సో నేనైతే మంచిగా గ్రేవీ లాగా, అది ఎట్లా ఉండాలంటే మనం ఒక పికిల్ తిన్నట్టుగా ఉండాలి. సో చూసారు కదా, ఒక పెద్ద గ్లాసుడు వాటర్ అయితే ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇది మంచిగా ఇప్పుడు బాయిల్ అయిపోవాలి. మళ్ళీ మనం మూత పెట్టేసి దీనికి వెయిట్ చేద్దాం కాసేపు. ఇలా కానీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. కాస్త మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల ఏంటంటే మనకి ఈ లోపే సాల్ట్ అది సరిపోయిందా లేదా అనేది తెలిసిపోతుంది. చూసారు కదా, పూర్తిగా బాయిల్ అయిపోయింది, చక్కగా మరిగిపోతుంది, ఫుల్గా మరిగింది. ఇప్పుడు మరిగిపోయింది చక్కగా. ఇంకాసేపు కాస్త మరిగితే మొత్తం అంతా పట్టేసుకుంటుంది. ఈలోపు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఇక్కడ ఇందాక చేపల్ని కలిపేసి పెట్టుకున్నాను కదా, ఉప్పు, కారం. ఇప్పుడు ఈ మరుగుతున్న దీంట్లోన చక్కగా చేపల్ని నెమ్మదిగా ఒక్కొక్కటిగా దించేద్దాం. చూస్తున్నారు కదా, ముందు అయితే చేపలు వేసుకున్న తర్వాత మనం మరుగుతున్న పులుసుని వేసుకోవడం ఒక టైప్. ఇందులో 2-3 రకాలు ఉన్నాయి. ఒక్కొక్క స్టైలు ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ కర్ణాటకలో ఉన్నప్పుడు ఈ స్టైల్లో యూజ్ చేస్తుందని. చాలా త్వరగా అయితే చేపలు మనకి కర్రీ రెడీ అయిపోతుంది. అందులో ఇంకా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంతో కానీ ఇటువంటి కూర తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలని అనుకుంటారు. చూస్తున్నారు కదా, చేపలను అయితే విడివిడిగా లూజ్గా వేసుకోవడానికి ట్రై చేయండి, అవి కదలకండి. ఇప్పుడే కదిపేస్తే సరిపోతుంది. ఉడికిన తర్వాత మళ్ళీ మనం వాటిని టచ్ చేయకూడదు. అలా టచ్ చేస్తే అది విడిపోతాయి అన్నమాట, ముక్కల కింద విడిపోతాయి. అది మీకు కూడా తెలిసిందే కదా. నేనైతే ఇలా వేసేసాను. సో మొత్తానికైతే మన చేపల పులుసులోన ముక్కలు అయితే వేసాము. మంచిగా ఇప్పుడైతే కుక్ అయిపోతున్నాయి. కాస్త అటు అటు నేను కదుపుతున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు కారం పెట్టుకున్నాం కాబట్టి చింతపండు పులుపు అనేది దానికి ముక్కకు బాగా పట్టాలి. అలా పడితే మంచి టేస్ట్, మంచి కమ్మదనం వస్తుంది కూర. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. నాకైతే
టేస్ట్గానే ఎప్పుడూ కూడాను చేపల పులుసు చాలా టేస్ట్గానే ఉంటుంది, నిమిషాల్లో అయితే అయిపోతుంది అనమాట. సో చూడండి, నేను మొత్తం అటు ఇటు బాగా ఒక 5 నిమిషాలు ఆగేసి అటు ఇటు మొత్తం కదిపేస్తున్నాను. ఎందుకంటే మంచిగా చింతపండు పులుపు అనేది ముక్కలకి మంచిగా పట్టేసుకుని ఉంటుంది అనమాట. అలా పట్టడం వల్ల తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది, గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు పీస్ కూడా చాలా చాలా టేస్ట్గా అనేది ఉంటుంది. ఎవరైనా రాని వాళ్ళైనా 10 నిమిషాల్లో ఈ చేపల కూర చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ మెథడ్ అనమాట. కేవలం మనం ఉల్లిపాయలు వాటిని కూడా ఎక్కువసేపు వేయించుకోవట్లేదు, ఓన్లీ మిక్సీ పట్టేసుకొని వేయించుకుంటున్నాం ఆయిల్లోన. ఇంకా చింతపండు జ్యూస్ తీసిందే కదా, చేపలకైతే ఉప్పు కారం పట్టించి ముందే ఉంచుకోవడం చాలా అవసరం అనమాట. అలా పెట్టుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది, మనకి స్పైసీనెస్ కూడా తెలుస్తుంది. నేనైతే అటు ఇటు కాస్తంత చేప ఉడికినంత వరకు కూడా నేను కదుపుతూనే ఉంటాను. ఎందుకంటే అలా కదపడం వల్ల కదపకుండా కొంతమంది వదిలేద్దాం అనుకుంటారు, కానీ కాదు, కొంచెం అటు ఇటు కాస్త ఉడుకుతుంది కదా చేప, కాస్త మెత్తగా అవ్వడానికి ముందే మనం అటు ఇటు కదిపేసి కాసేపు మూతను కానీ పెట్టేసుకొని, ఇదిగోండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇదేంటనుకుంటున్నారు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్న గ్రైండ్ చేసుకున్న పౌడర్. అంతేకాదు దీంట్లోనే కాస్తంత గరం మసాలా కూడా వేసాను, నేను బిర్యానీ మసాలా కూడా వేసాను. వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని మనం ఇంకా కూర చూసారా ఎంత ఎర్రగా ఎంత చక్కగా ఉందో చూసారా, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. నిజంగా అసలు వేడి వేడి అన్నంలో ఇది తింటూ ఉంటే అసలు ఫినిష్ చేసేస్తారు కర్రీను అయితే మొత్తంను. నేను దీన్ని చక్కగా పైన మసాలా అయితే వేసేసాను. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. చూడండి మీకు ఎట్లా కనిపిస్తుందో, కానీ నాకైతే మస్తుగా ఉంది. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ వద్దన్నా సరే ఇంటికి చేపలు వస్తూనే ఉంటాయి. మనం ఇంకా మన టాలెంట్ చూపిస్తూనే ఉంటాం. కుకింగ్లోనే కదా మన టాలెంట్ అనేది చూపించాలి. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బాయ్.